కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. భూమి నిశ్శబ్దంగా మారింది. రాజ్యం గెలిచింది, కాని హృదయాలు ఓడిపోయాయి. అనేక ప్రాణాలు తీసుకున్న ఆ మహాయుద్ధం చివరికి ఒక గొప్ప సత్యాన్ని మిగిల్చింది. జీవితం అంటే గెలవడం కాదు, శాంతి పొందడం. కురుక్షేత్ర యుద్ధభూమి, విరిగిపోయిన రథాలు, పడిపోయిన ఖడ్గాలు, చెల్లాచెదురైన ఆయుధాలు, అస్తమిస్తున్న సూర్యుడు ఆ యుద్ధం చేసిన విషాదాన్ని ప్రపంచానికి చెబుతున్నట్టుంది. హస్తినాపురంలో పాండవులు రాజ్యాన్ని గెలిచారు. యుధిష్ఠిరుడు సింహాసనం మీద కూర్చున్నాడు. కానీ అతని ముఖంలో ఆనందం లేదు. ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చోవడానికి చాలా ప్రాణాలు పోయాయి. అదే రాజ్యంలో ఒక గదిలో వృద్ధ దంపతులు ఉన్నారు. వారే ధృతరాష్ట్రుడు, గాంధారి. వారికి రాజ్యం లేదు, వారికి కుమారులు కూడా లేరు. మిగిలింది కేవలం వారి జ్ఞాపకాలే. వారితో పాటు కుంతి కూడా ఉంది. తన కుమారులు గెలిచినా ఆమె హృదయం మాత్రం భారంగా ఉంది. ఎందుకంటే ఆ యుద్ధం ఎంతో రక్తపాతం తీసుకొచ్చింది. ఆ రాజభవనంలో ఒక మహాజ్ఞాని కూడా ఉన్నాడు. అతనే విదురుడు. అతను ఎప్పుడూ ధర్మం గురించి ఉపదేశం చేసేవాడు. జీవిత సత్యాన్ని అందరికీ గుర్తు చేసేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఈ రాజభవనం నాకు శాంతి ఇవ్వడం లేదు. ప్రతి శబ్దం నా కుమారుల అరుపులా వినిపిస్తుంది. ఇక్కడ నేను ఉండలేను. నేను అడవిలోకి వెళుతాను. అందుకు గాంధారి కూడా అంగీకరించింది. కుంతి కూడా నేను కూడా మీతో వస్తాను అని చెబుతుంది. వారితో పాటు విదురుడు కూడా బయలుదేరుతాడు. అలా నలుగురు రాజభవనాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలో వారికి రాజసుఖాలు లేవు. చెట్టు నీడే ఇల్లు, నది జలమే ఆహారం, జ్ఞానమే జీవితం. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపంతో జీవించాడు. గాంధారి ప్రార్థనలో మునిగింది. కుంతి భక్తిలో లీనమైంది. కానీ విదురుడు మాత్రం మరింత లోతుగా వెళ్ళాడు. ఆహారం తగ్గించాడు, మాటలు మానేశాడు. చివరికి పూర్తిగా ధ్యానంలో లీనమయ్యాడు. ఒకరోజు యుధిష్ఠిరుడు అడవికి వచ్చాడు. అక్కడ ఒక చెట్టు కింద విదురుణ్ణి చూశాడు. అతను కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. యుధిష్ఠిరుడు దగ్గరికి వెళ్ళగానే విదురుడు నిశ్శబ్దంగా ధ్యానంలో లీనమయ్యాడు. ఆ క్షణంలో ఆ మహాత్ముని ప్రాణశక్తి యుధిష్ఠిరులోనికి లీనమైంది. అది మరణం కాదు, మోక్షం. కాలం గడిచింది. ఒకరోజు అడవిలో భయంకరమైన అగ్ని వ్యాపించింది. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇది మనకు విముక్తి. గాంధారి అతని పక్కనే నిలిచింది. కుంతి జ్ఞానంలో కూర్చుంది. ముగ్గురు అగ్నిలో లీనమయ్యారు. రాజ్యం కోసం జరిగిన యుద్ధం చివరికి రాజ్యాన్ని వదిలిన వారితో ముగిసింది. కానీ చివరికి అందరికీ అహంకారం వదిలింది. మహాభారతం మనకు చెప్పే సత్యం జీవితం గెలవడం కాదు, చివరికి శాంతి పొందడం. కానీ కాలం చెబుతున్న సత్యం ఒకటే: ఈ లోకంలో శాశ్వతంగా మిగిలేది రాజ్యం కాదు, సంపద కాదు, అధికారం కాదు. అతని ధర్మం, అతని మానవత్వం, అతను చేసిన మంచి మాత్రమే. అహంకారం ఎంత పెద్దదైనా కాలం ముందు అది చిన్నదే. శక్తి ఎంత ఉన్నా శాంతి లేకపోతే అది శూన్యమే. అందుకే జీవితం ఒక యుద్ధంలా గెలవాల్సింది కాదు, ఒక ప్రయాణంలా అర్థం చేసుకోవాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.